Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలో కొట్టుకొచ్చినటువంటి బోట్లు ఇంకా అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే నిన్న మొన్నటి వరకు వరద తగ్గడంతో ఆ బోట్లను తీయొచ్చు అనుకున్నారు. కానీ ప్రస్తుతం వరద ప్రకాశం బ్యారేజీకి 4.5 లక్షల క్యూసిక్లు వరద వస్తున్న నేపథ్యంలో ఆ బోట్ల పరిస్థితి ఏంటని ఒక టెన్షన్ అయితే అధికారులు కనబడుతుంది. ఒకసారి మనం చూస్తున్నాము బోట్లన్నీ కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. అవి వాస్తవంగా అవన్నీ మొన్న ట్రై చేశారు, 2 రోజుల పాటు ట్రై చేశారు. 2 పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో వాటిని నార్మల్ పొజిషన్ అంటే అట్లా పక్కకు ఉన్నాయి కదా, వాటిని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి ఇటు ఒడ్డుకి తీసుకొద్దామని అనుకున్నారు. కానీ అవి జరగని పరిస్థితి, ఎందుకంటే ఆ స్థాయిలో వెయిట్ ఉండడంతో అవి జరగలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి వరద వస్తున్న నేపథ్యంలో ఆ 2 బోట్లు కూడా బలంగా ప్రస్తుతం గేట్లు ఎత్తేసారు కాబట్టి వాటర్ ఫ్లో కిందకి వెళ్తుంది. ఆ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజీని గట్టిగా నొక్కిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఒకవేళ వరద పెరిగితే కనుక ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రెషరు, వాటర్ ప్రెషరు బోట్ల మీద పడుతుంది, బోట్ల ప్రెషరు ఆ ప్రకాశం బ్యారేజ్ మీద పడుతుంది. కాబట్టి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందని ఒక అధికారులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికైతే కొంత సేఫే, కానీ వరద ఇంకా పెరిగితే కనుక మొన్న 11.5 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఈ బోట్లు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి చొచ్చుకుని వెళ్తున్నాయి లోపలికి, ఆ పిల్లర్స్ మీద వాటి మీదకి చొచ్చుకుని వెళ్తున్నాయి. కాబట్టి ఒకవేళ వరద పెరిగితే ఆ ఫోర్స్ అంతా కూడా గేట్ల మీద డ్యామ్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత భయాందోళనకు గురవుతున్నారు. చూడొచ్చు మనకి చూడడానికి ఎంత భయానకంగా ఉన్నాయో చూడొచ్చు. అవి తీయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవ్వలేదు. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక యంత్రాన్ని తీసుకొచ్చి మిషన్ సాయంతో దాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం కౌంటర్ వెయిట్ 70వ గేటు కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. తర్వాత గేట్ల ప్రక్రియ ఈ పడవలను బయటికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. వాటిని తీసుకురావడం ఏంటనే దానిపైన చాలా పెద్ద ఎత్తున కసరత్తే జరుగుతుంది. వరద పెరిగితే కనుక అవి రాలేవు, బయటికి లాగడానికి కూడా రాలేని పరిస్థితి. అయితే దీనిపైన ఆల్రెడీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దీని మీద నందిగం సురేష్ పాత్ర ఉందంటే పెద్ద ఎత్తున రూమర్స్ కూడా వస్తున్నాయి. మాజీ ఎంపీ ఆ బోట్లకు ఉన్నటువంటి రంగులు వైసీపీ రంగులు ఉండడంతో చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యం. అయితే ఇంతకుముందు ఆర్టీవీతో కన్నయ్య నాయుడు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ఎవడు అన్నం తినేవాడు ఎవడు పని చేయడని కూడా ఆయన చెప్పారు. కుట్రకోణం ఉంటుందని కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పిన నేపథ్యం చూసి, ఎందుకంటే ఇవన్నీ కూడా లంగర్ వేసి ఉంచుతారు. లంగర్ వేసి ఉన్న ఎంత భారీ బోట్లను లంగర్ వేసి ఒడ్డునట్టు పెడతారు. కానీ ఆ రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద బోట్లు, ఇసుకను డ్రెడ్జింగ్ చేసే బోట్లు ఏ విధంగా వచ్చాయి, పడవలు ఏ విధంగా వచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ బోట్లు ఇక్కడ ఉండడం ప్రకాశం బ్యారేజీకి ఎప్పటికైనా ప్రమాదమే. సాధ్యమైనంత త్వరగా తీసేస్తేనే మంచిదని ఇరిగేషన్ అధికారులు కూడా ఆలోచన చేస్తున్నారు. కాకపోతే వరద పెరుగుతున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే మారింది. ఏదేమైనప్పటికీ ఒక పెద్ద కుట్ర జరిగిందనేది ప్రభుత్వం కూడా చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్టు, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఉన్నటువంటి కన్నయ్య నాయుడు కూడా దీని మీద కుట్రకోణం ఉంటుంది అని కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఎలాంటి పని, అన్నం తినేవాడు ఎవడు ఎలాంటి పని చేయడంతో ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు డ్యాము గేట్లు మరమ్మత్తు చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ బోట్లు తీయడం మరొక సవాలుగా మారిందని చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినటువంటి కొత్త యంత్రం దాంతో సాధ్యమవుతుందా, లేకపోతే వరద ఉధృతి వల్ల సాధ్యం కాదనే దానిపైన మధ్యాహ్నం నుంచి ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పుడు కొంత ఆ బోట్లు ఉన్నంత వరకు డ్యామ్కి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి అని మాత్రం ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాతో రాయేష్, ఆర్టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.